ఇరాన్కి చైనా షాక్ ఇచ్చింది. ఓ పక్కన చైనాకి సంబంధించినటువంటి ఒక నౌక ఇరాన్కి వెళ్తానే అమెరికా సీజ్ చేసి అందులో రసాయనాలు పంపిస్తోంది యుద్ధానికి కావాల్సినటువంటిది అని తేలడం, దాని వలన లేకపోతే కనుక చైనా షిప్స్ను కూడా ఈ మధ్యన అడ్డుకుంటుందట ఇరాన్. ఈవెన్ మనవి కూడా అడ్డుకుంది కదా, ఆ కారణంగానే తెలియదు. కానీ హార్ముజ్ జలసంధి తమ భాగమని అక్కడ నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామని ఇరాన్ వాదిస్తుంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దీనిలో స్పందించారు. హార్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గం, దాంట్లో వెంటనే సాధారణ రాకపోకలకి తెరవాలి అని డిమాండ్ చేశారు. చైనాకి అవసరమైన క్రూడ్ ఆయిల్లో 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంటాయి. ఈ మార్గం మూతపడితే చైనా పరిశ్రమలు ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఈ స్టేట్మెంటు. అదే సందర్భంలో జలసంధి మూసివేత మూలంగా చైనా జీడిపి 0.5 నుంచి 1% వరకు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. బిలియన్ల డాలర్ల వాణిజ్యం ఇప్పటికే దెబ్బతినున్నది. అమెరికా నేవీ నౌకల నేపథ్యంలో, నేవీ కాల్పుల నేపథ్యంలో తమ సరుకు రవాణా నౌకల భద్రత మీద చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక రష్యా, కజకిస్తాన్ నేరుగా గ్యాస్ను సరఫరా పెంచుకునే దాని మీద మాత్రం సీరియస్గా దృష్టి సారిస్తోంది. రష్యా ద్వారా కొత్త సముద్ర మార్గాలను వెతికే పనిలో పడుతోంది. 90 రోజులకి సరిపడా ఆయిల్ నిల్వలను సిద్ధం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.